రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వేల కోట్ల రూపాయల భూములను కొద్దిమంది వ్యక్తులు కొల్లగొట్టినట్టుగా ఆ కొద్దిమంది వ్యక్తులకు కింది స్థాయి సబ్ రిజిస్ట్రార్ల అధికారులు సహకరించినట్టుగా ఒక కథను అల్లి ఈరోజు కింది స్థాయి అధికారులను బలియడమే కాకుండా బదిలీ చేయడం అనే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ కుర్చీకి ఈ అవినీతి సెగ తగలకుండా, తమ దోపిడీని రాష్ట్ర ప్రజలు గుర్తించకుండా, కింది స్థాయి అధికారుల వల్లనే ఈ రకమైన అవినీతి అక్రమాలు జరిగినాయి. భూ కుంభకోణం జరిగింది. ఈ భూ కుంభకోణంలో మియాపూర్ ప్రాంతంలో 700 ఎకరాలు అన్యాక్రాంతమైంది. 15,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడం జరిగింది. దానికి సంబంధించి ట్రినిటీ ఇన్ఫ్రా సంస్థకు సంబంధించి గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారథిని, శర్మ గారిని, అదేవిధంగా కొద్దిమంది సబ్ రిజిస్ట్రార్ అధికారులను అరెస్టు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అసలు మతలబే ఇక్కడ ఉన్నది. వీళ్ళను కొద్దిమందిని అరెస్టు చేయడంలో, కొద్దిమందిని జైలుకు పంపించడంలో కీలక సూత్రధారులను, పాత్రధారులను తప్పించుకోవడానికి అవకాశం కల్పించి పారిపోవడానికి దారి చూపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో క్యాంప్ ఆఫీసులో సమీక్షలు చేసినట్టుగా నటించారు. పోనీ అదన్న చిత్తశుద్ధితో చేసిండా అంటే అది కూడా లేదు. ఆ సమీక్షలో ఈ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన భాగస్వాములైన వ్యక్తులను పిలుచుకొని సమీక్షించిన తర్వాతనే అధికారుల సమీక్ష పెట్టిండు. ఈనాడు సూటిగా ముఖ్యమంత్రి కార్యాలయం వైపోయే ఏ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కీలక ముద్దాయి, ఈ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పాత్ర ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నదో, ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమ్ముడి భార్య, గోల్డ్ స్టోన్ ప్రసాద్ మరదలు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి, ఆమె సమీక్షలోనే ముఖ్యమంత్రి గారు ఈ కుంభకోణం గురించి సమీక్షించిండు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్కు తమ్ముడు, నువ్వు అరెస్టు చేసిన పార్థసారథి తమ్ముడి భార్య నీ కార్యాలయ కార్యదర్శి. ఆ మహిళా ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో మీరు ఈ కుంభకోణాన్ని పరిశీలించి అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆదేశాలు ఇచ్చినామని చెప్పడం జరిగింది. ఏ కుటుంబం అయితే ఈ కుంభకోణంలో 15,000 కోట్ల రూపాయల భూములను కొల్లగొట్టినని మీరు చెప్తున్నారో, ఆ కుటుంబ సభ్యురాలే ఐఏఎస్ అధికారిగా మీ సమీక్షలో కూర్చుంటే మీ సమీక్షకున్న నిబద్ధత ఏ పార్టీదని నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. వారినే కాదు, ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ పార్థసారథితో వ్యాపార లావాదేవీలు ఉన్న నమస్తే తెలంగాణ సీఎండి దామోదర్ రావును నువ్వు ఆ సమీక్షకు ఎందుకు పిలిపించినవు? నమస్తే తెలంగాణ సీఎండి దామోదర్ రావుకు ప్రభుత్వంలో అధికారిక హోదా లేదు. నీ కార్యాలయంలో సమీక్షించినప్పుడు దామోదర్ రావు గారిని మీరు ఎందుకు పిలుచుకొని సంభాషణ జరిపినరు? అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఆయన కార్యాలయం పీకల్లోతి కుంభకోణంలో కూరుకుపోయిందని పత్రికలు పుంకానుపుంకలుగా ఆధారాలతో సహా, భూముల రిజిస్ట్రేషన్ల వివరాలతో సహా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శితో పాటు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం స్వయంగా ఉప ముఖ్యమంత్రి వారి కార్యదర్శి రిటైర్డ్ అధికారిని తిరిగి తన కార్యాలయ కార్యదర్శిగా నియమించుకున్న అధికారి పాత్ర ప్రత్యక్షంగా ఉందని కోడై కూస్తుంటే ఈ సమీక్షలలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేయడంలో మీ ఉద్దేశం ఏంది? ఈ కుంభకోణానికి సంబంధించి మీరు ఎవరిని తప్పించదలుచుకున్నారు, ఎవరిని ఇరికించదలుచుకున్నారని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా.